మీరు చదవడానికి కూర్చుంటే ఏదో ఒక ఫోన్ కాల్, ఒక్క నోటిఫికేషన్ లేదా నిద్ర వచ్చేలా ఫీల్ అవుతున్నారా? మీరు ఒంటరే కాదు. ఫోకస్ లేని మనసుతో చదవడం అంటే నదిలో తడిరాళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది. ఈ వీడియోలో ఎన్ఎల్పి మైండ్ టెక్నిక్స్ ఉపయోగించి మీరు ఒక మాంక్ల ఫోకస్ పెంచుకోవడం ఎలా అనేది నేను నేర్పిస్తాను. లెట్స్ గో. మన మెదడు సాధారణంగా రెండు స్థాయిలో పనిచేస్తుందండి: కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. చదవాలన్నా మన కాన్షియస్ మైండ్ చెబుతుంది, కానీ డిస్ట్రాక్షన్స్ అన్నీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంటాయి. ఓవర్ థింకింగ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సోషల్ మీడియా ఫుల్, ఇవన్నీ ఎన్ఎల్పిలో యాంకరింగ్ సబ్ మోడాలిటీస్ ద్వారా హ్యాండిల్ చేయాలి. మీరు చదివేటప్పుడు, లెర్నింగ్ చేసేటప్పుడు మీరు ఫోకస్ పెరగడానికి బేసిక్ ఎన్ఎల్పి టెక్నిక్స్ షేర్ చేయబోతున్నాను. టెక్నిక్ నెంబర్ 1: ఎన్ఎల్పి యాంకరింగ్ ఫర్ ఫోకస్. ఒక పవర్ఫుల్ మెమరీని గుర్తించుకోండి. మీరు పూర్తిగా ఫోకస్ అయిన సమయం ఉంటుంది. ఆ టైంని మీరు క్లోజ్ యువర్ ఐస్ చేసి ఇమాజిన్ చేయండి. అప్పుడే అదొక ఎమోషన్ ఉన్నప్పుడు మీరు యాంకర్ పెట్టండి. ఉదాహరణకు మీ చేతిని మడతలు పట్టుకోండి. ఇప్పుడు ప్రతిసారి మీరు అదే యాంకరింగ్ అప్లై చేస్తే ఫోకస్ మోల్ సబ్ మాడ్యులారిటీ షిఫ్ట్ ఫర్ డిస్ట్రక్షన్స్ రిమూవల్. అంటే డిస్ట్రక్షన్ వస్తే దాన్ని ఒక పెద్ద కలర్ఫుల్ మూవీ ఇమేజ్లా మనం చూపుతాం. ఈ ఇమేజ్ని మనం ఎన్ఎల్పి సబ్ మాడ్యులేట్ షిఫ్ట్తో చిన్నగా బ్లాక్ అండ్ వైట్గా మార్చేస్తాం. ఫలితంగా ఇది ఇంపార్టెంట్ ఐటెంలా కనిపించదు. మన బ్రెయిన్ దాన్ని స్కిప్ చేస్తుంది. ప్లస్ ఎన్ఎల్పి విజువలైజ్ 25 మినిట్స్ స్టడీ ప్లస్ 5 మినిట్స్ బ్రేక్ అనే ప్రోమోడోమో మెథడ్ని ఎన్ఎల్పి విజువలైజేషన్తో కనెక్ట్ చేయండి. చదవడం మొదలుపెట్టే ముందు మీరు ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయినంతగా ఇమాజిన్ చేయండి. ఏ చాప్టర్ చదవాలో బిఫోర్ హ్యాండ్ మెంటల్ ఇమేజ్ తీసుకోండి. బ్రెయిన్ ఆల్రెడీ ప్రిపరేటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. స్టడీ చేయడానికి మ్యాథ్స్ మాత్రమే కాదు, అభ్యాసం కావాలి. ట్రైన్ చేస్తాయి. మాంక్లా కామ్గా ఫోకస్ చేయడానికి మీరు కూడా ఈ ఎన్ఎల్పి ఫోకస్ టెక్నిక్స్ అప్లై చేస్తే డిస్ట్రాక్షన్స్ మీద పవర్ మీ చేతిలో ఉంటుంది.